సమస్య రామా నీవలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్ రామా నీవలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్. ఓ శ్రీరామ, నీ వలన నాకు ప్రారబ్ధములు కలిగినాయి, నా కర్మ యొక్క ఫలితాలు కలిగినాయి కదా అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. ప్రారబ్ధములు అంటే గత జన్మలో మనం చేసిన మంచి చెడు పనులకు సంబంధించి ఈ జన్మలో అనుభవింపబడే సుఖ దుఃఖాలు అని చెప్పవచ్చు. గొప్పగా ఆరంభింపబడిన పనులు అని కూడా చెప్పుకోవచ్చు. భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న శ్రీరామునితో, ఓ రామా, నేను మహాత్ములైన కామాంబకు లింగనమంత్రికి కుమారుడుగా జన్మించాను. కమల అనే సాధ్విని వివాహమాడినాను. రఘునాథ భట్టు గారికి శిష్యుడనైనాను. నీకు దాసుడనై రామదాసు అని పేరు పొందినాను. ఈ భద్రాచలంలో నీ కోసం గుడి కట్టినాను. నా యోగక్షేమాలు చూస్తావని నీ పాదాలను పట్టుకొని నీకు సేవ చేస్తున్నాను. నీ మీద కీర్తనలు వ్రాసినాను. నీ పేర దాశరథి శతకాన్ని రచించినాను. అయితే ఆశ్చర్యం కలిగే విధంగా నాకు ఇప్పుడు జైలు శిక్ష వేసి నీవు నన్ను బాధ పెడుతూ ఉన్నావు. నీ వల్లనే నాకు ఈ సుఖ దుఃఖాలు ఏర్పడ్డాయి అని దీనంగా మొరబెట్టుకునే సందర్భం. కామాంబాఖ్యకు లింగమంత్రికిని నే కంచర్ల గోపన్నగా భూమిన్ పుట్టితి. పత్నిగా కమల నన్ పూజింపగా సద్గుణస్థో ముండౌ రఘునాథ భట్టునకు శిష్యుండు అన్న పేరందితిన్. నేమం బొప్పగ రామదాసుగా గుడిన్ నీ కోసమే కట్టితిన్. క్షేమం మందగ నీదు పాదయుగమున్ సేవింప చేపట్టితిన్. స్వామీ కీర్తనలెన్నో వ్రాసి శతకం బంధించితిన్ భక్తితో. ఏమాశ్చర్యము జైలు శిక్షనిడి నన్ను ఈ రీతి బాధింతువా. రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్. కామాంబాఖ్యకులింగ మంత్రికిని నే కంచర్ల గోపన్నగా భూమిన్ బుట్టితి. పత్నిగా కమలనన్ పూజింపగా సద్గుణస్థో ముండౌ రఘునాథ భట్టునకు శిష్యుండు అన్న పేరందితిన్. నేమం బొప్పగ రామదాసుగా గుడిన్నీ కోసమే కట్టితిన్. క్షేమం మందగ నీదు పాదయుగమున్ సేవింప చేపట్టితిన్. స్వామీ కీర్తనలెన్ను వ్రాసి శతకం బంధించితిన్ భక్తితో. ఏమాశ్చర్యము జైలు శిక్షనిడి నన్నీ రీతి బాధింతువా. రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్. కలము మరియు గళము కోట రాజశేఖర్.